హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు. ఈరోజు 160 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 0.7 అప్లో జరిగింది. మనం లాస్ట్ ఫ్రైడే హోల్డ్ చేసిన పొజిషన్స్ 500 లాస్లో కనిపిస్తుంది. మన ఈటీఎఫ్లో కూడా అంతగా ఏం పడలేదు. ఈరోజు అంతా గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం వల్ల అన్ని పాజిటివ్లు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఫ్రైడే 2200 లాస్లో కనిపిస్తుంటే అదే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఈరోజు ప్రీమియం టైం డికే వల్ల అది ఆల్మోస్ట్ మనం పాజిటివ్లోకి వచ్చేస్తున్నాం. చూడండి, ఆల్మోస్ట్ 170 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ రావడం వల్ల ఈరోజు కొంచెం కన్సల్టేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు గ్యాప్ అప్ అవ్వడం వల్ల దాన్ని మనం ఫస్ట్ 1 అవర్ చూస్తే ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చాము. 23,780 ద రెసిస్టెన్స్ ఉంది. అందువల్ల నేను పొజిషన్ సెల్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నాను. 175 క్వాంటిటీని సెల్ చేస్తామని అనుకుంటున్నాను. పెట్టాను లిమిట్ ఆర్డర్. ఎగ్జిక్యూట్ అయింది 46 రూపీస్ దగ్గర. అగైన్ దాన్ని బై ఆర్డర్ వెంటనే పెట్టేస్తాను. మనం ఎక్కువ గ్రీడీ ఉండకూడదు. మనం కొంచెం ప్రాఫిట్స్ని ఎక్కువసార్లు తీసుకుందాం. అగైన్ ఆ పొజిషన్ స్కేర్ అప్ చేద్దామని చెప్పి 34 లిమిట్ ఆర్డర్ పెట్టాను. మనం ప్రాఫిట్లోకి వచ్చేసాం. చూద్దాం ఉండేది. నేను 8,000 రూపీస్ కలెక్ట్ చేశాను ఈ సెల్ ఆర్డర్ వల్ల. అదే 8,000 రూపీస్ బై ఆర్డర్కి నేను సేఫ్ గార్డ్ ఒక ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ హై స్పైక్ వస్తే దాన్ని ఈ పొజిషన్ మనకి సేఫ్ గార్డ్ చేస్తుంది. అందుకే నేను 100 క్వాంటిటీని బై ఆర్డర్ పెట్టాను. అది 80 రూపీస్ దగ్గర, ప్రజెంట్ 60 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. అది ప్రైస్ ట్రిగ్గర్ అయితేనే మనకి ప్రైస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే టార్గెట్ కూడా పెట్టాను 25%. ఇన్సఫిషియంట్ ఫండ్ వల్ల ఆర్డర్ ప్లేస్ అవ్వడం లేదు. ఎందుకంటే నేను మరీ ట్రిపికల్గా ఆర్డర్ ప్లేస్ చేశాను, కొంచెం కూడా మార్జిన్ లేకుండానే. మీరు అట్లీస్ట్ ఒక 20,000 to 30,000 బయింగ్కి మార్జిన్ ఉంచుకోండి. లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం హెవీ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 37 రూపీస్ దాకా ట్రేడింగ్ అవుతుంది. 24,100 CE. నేను 34 రూపీస్ ధర బై ఆర్డర్ ప్లేస్ చేశాను. చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో అన్నది. 23,750 నుంచి 20 పాయింట్స్ డౌన్ అయింది. ఆ 20 పాయింట్స్కి మనం ఆల్మోస్ట్ 1,600 ప్రాఫిట్లో కనిపిస్తున్నాము. 24,100 CE పొజిషన్. 2 పొజిషన్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న మన పొజిషనల్ ట్రేడ్స్ అయితే మాత్రం ప్రాఫిట్లోనే కనిపిస్తున్నాయి. ఈరోజు మనం ఏదైనా సరే పొజిషనల్ ట్రేడ్స్ని పక్కన పెట్టి ఇంట్రాడేలో చేద్దాం అనుకున్న పొజిషన్స్ని అదే రోజు నేను స్క్వేర్ అప్ చేసేస్తాను. ఆ ఇంట్రాడే పొజిషన్స్కి నేను బై ఆర్డర్ కూడా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెడతాను. ఏదైనా హెవీ లాస్ వస్తే మాత్రం దాని నుంచి సేఫ్ గార్డ్ చేయడానికి అని చెప్పి. ఆల్మోస్ట్ అప్రోచింగ్ 34 రూపీస్. అది ఎగ్జిక్యూట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇంకో ఆర్డర్ ప్లేస్ చేయడానికి. ఇంట్రాడే చేయాల్సిన పొజిషన్ ఎలా చేస్తారంటే, రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నప్పుడు ఒక రీట్రేస్మెంట్, ఒక క్యాండిల్ డౌన్కి వస్తే అప్పుడు సెల్ ఆర్డర్ పెడతా ఉండండి. ఎందుకంటే గామా ఎఫెక్ట్ వల్ల ఆల్రెడీ ప్రీమియమ్స్ పెరిగిపోయి ఉంటాయి కదా. కొంచెం డౌన్కి వచ్చినా సరే మీరు హెవీ కొంచెం చాలా ప్రాఫిట్స్లో మీరు ఉంటారు. అలాగే మీ బై ఆర్డర్ కూడా ట్రిగ్గర్ అయ్యి ఎగ్జిక్యూట్ ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 772కి వెళ్ళింది. చూడండి, ఆల్మోస్ట్ మళ్ళీ 40 పాయింట్స్ పైకి వెళ్ళినా సరే మనం 24,100 CE మనకు అంతగా ఏం లాస్ ఏం కనిపించలేదు. చూడండి, మళ్ళీ 1,600 దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ పైకి వెళ్ళినా సరే. 190 పాయింట్స్ అప్కి వెళ్ళింది ఇప్పుడు నిఫ్టీ. ఆ పొజిషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూడండి, మనం ఓన్లీ 5 చూడండి, మన నిఫ్టీ పైకి పెరుగుతున్నా సరే మనం ఆ సిఈ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ అదే జోన్కి ఎంటర్ అవుతుంది. చూడండి, 23,760 780కి వస్తే మళ్ళీ ఇంకొక పొజిషన్ తీసుకుంటాం, సెల్ పొజిషన్ ఇంట్రాడేకి. ఆల్మోస్ట్ 3,500 ప్రాఫిట్లో ఉన్నాం. మనం ఒక పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాం 2,000 ప్రాఫిట్ తోటి. మన పొజిషనల్ ట్రేడ్స్ మాత్రం అలాగే ఉన్నాయి.
చూడండి విక్స్ ఎంత దారుణంగా పడ్డదో. ఈరోజు మార్నింగ్ 17 రూపీస్ నుంచి ప్రీమియం అలా విక్స్ అలా పడతానే ఉన్నాయి. ఇప్పుడు 4% డౌన్లో ఉంది. ఈ పొజిషన్స్ కూడా ఈరోజు విక్స్ని బట్టి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఒకవేళ విక్స్ హైలో ఉంటే అదే పొజిషన్స్ హోల్డ్ చేస్తాను టుమారోకి కూడా. ఒకవేళ విక్స్ చూడండి ఇంకా పడిపోతున్నాయి. సో విక్స్ మనం తక్కువలో ఉన్నప్పుడు సెల్లింగ్ చేయడానికి అస్సలు ట్రై చేయొద్దు. నెక్స్ట్ వీక్ వెళ్ళిపోండి ఒకవేళ వీలైతే. ప్రీమియమ్స్ నెక్స్ట్ వీక్ అయినా సరే ప్రీమియమ్స్ తక్కువగానే ఉంటాయి. కాకపోతే మనకి విక్స్ మరీ దారుణంగా పడిపోతే మాత్రం సెల్లింగ్ మాత్రం కొంచెం టైం తీసుకోండి. అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసేవద్దు. మనకు టైం దొరుకుతుంది. ఏదో ఒక స్పైక్ డౌన్ సైడ్ స్పైక్ వస్తే వెంటనే విక్స్ పెరిగిపోతే అప్పుడు సెల్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో పొజిషన్ ప్లేస్ చేశాను చూడండి. 23,800 దగ్గరికి వెళ్ళిపోయింది. 800 దగ్గరికి వెళ్ళడం వల్ల ఇంకొక పొజిషన్ తీసుకున్నాను. దీనికి కూడా లిమిట్ ఆర్డర్ పెట్టేస్తాను. లిమిట్ ఆర్డర్ పెడతాను, చూద్దాం. ఈసారి 150 క్వాంటిటీని సెల్ చేశాను. ఎందుకంటే మనకి ముందు ట్రేడ్లోనూ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మనకి క్యాపిటల్ సరిపోలేదు కదా. అందువల్ల ఇక్కడ 150 క్వాంటిటీనే సెల్ చేయడం జరిగింది. దీనికి సేఫ్ గార్డ్ చేయడానికి ఒక బై పొజిషన్ కూడా తీసుకుంటాను. అండి ఆల్మోస్ట్ 2 ప్రీమియమ్స్ 4 రూపీస్లో ఉన్నాయి పొజిషనల్ ట్రేడ్స్. అవి ఈరోజు ఎగ్జిట్ అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది. మ్యాక్సిమం అదే చేద్దామని అనుకుంటున్నాను. మనకి ఈరోజు తీసుకున్న ఎంటర్ పొజిషన్ని దాన్ని 31 రూపీస్ లిమిట్ ఆర్డర్ పెట్టి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టచింగ్ 5,700. వీఆర్ అప్రోచింగ్ అవర్ టార్గెట్. 23,800. నేను మళ్ళీ 24,050 సిఈని లిమిట్ ఆర్డర్ మార్చాను 29 రూపీస్కి. ఎందుకంటే అక్కడ మనకి 23,800 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి 6,000 దగ్గర ప్రాఫిట్లో కనిపిస్తున్నాం మనం. ఎగ్జిక్యూట్ అయిపోయింది. సరే 29,550 ఎగ్జిక్యూట్ అయిపోయింది. అది కూడా ఆల్మోస్ట్ 2 పొజిషన్స్ తీసుకున్నాం, సెల్ పొజిషన్స్. ఆ 2 ఎగ్జిక్యూట్ అయిపోయాయి. నా సజెషన్ ఏంటంటే మీరు బై సైడ్ ఎప్పుడు ఉండొద్దు. సెల్ సైడ్ ఏదో ఒక టైంలో మనకి ఎడ్జ్ ఉంటుంది. మనం ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవడం వల్ల మనం ఆ టైంలో కాకుండా సరే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మన ప్రాఫిట్లోకి ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 23,700 దగ్గరకు వచ్చేసింది చూడండి మళ్ళీ మార్కెట్. ఇప్పుడు 2 o'clock అవుతుంది. ఈరోజు ఈటీఎఫ్లో ప్రస్తుతానికి ఏమి యాడ్ చేయలేదు. చూద్దామండి మా ఎండ్ ఆఫ్ ద డేకి ఏమైనా ఈటీఎఫ్లో కరెక్ట్ అయితే పొజిషన్ తీసుకుందాం. అయినా ఇప్పుడు నిఫ్టీ హైలో ఉంది కాబట్టి ఏ ఈటీఎఫ్లో కూడా మనకు ఛాన్స్ ఇవ్వలేదు, నెగిటివ్లో లేవు అసలు. ఇంకొక పొజిషన్ తీసుకున్నాను 24,000ని. అది చూద్దామండి అది ఎంత వరకు ఉంటుంది అన్నది. దానికి కూడా నేను లిమిట్ ఆర్డర్ పెట్టేశాను. సెల్ పొజిషన్ తీసుకున్న తర్వాత లిమిట్ ఆర్డర్ పెట్టేయండి. మీరు 0 వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు అస్సలు. 0 వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని అనుకుంటే మనకి ట్రాప్లో పడిపోతాం. కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ సార్లు ట్రై చేయండి. మనం మళ్ళీ 737కి వచ్చేసాం. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ 2 days హై. 150 పాయింట్స్ అప్. చూడండి ఒకేసారి పడుతుంది. మనకి మళ్ళీ సపోర్ట్ జోన్ దగ్గరకు వస్తున్నాం చూడండి. సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి అక్కడ ఎగ్జిట్ అయిపోతే ఓకే. మళ్ళీ మనకి ఆల్మోస్ట్ 700 లాస్లో కనిపిస్తున్నాము. మనం ఈరోజు తీసుకున్న ఎంట్రాడే పొజిషన్, 3rd పొజిషన్. ఈరోజు పొజిషనల్ ట్రేడ్స్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఒక పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాను, రెండోది కూడా ఎగ్జిట్ అయిపోతాను. మనకి ప్రీమియమ్స్ బాగా డౌన్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 10.5% విక్స్ పడిపోయాయి కదా. ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్. లిమిట్ ఆర్డర్ పెట్టి అది కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను. మనకి
ఎస్, అది కూడా ఎగ్జిట్ అయిపోయాను. ఓన్లీ ఇంట్రాడే పొజిషన్ ఉంది, అది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మన ప్రీమియమ్స్ డౌన్ అయిపోవడం వల్ల దాన్ని ఉంచినా సరే మనకి అంతగా ప్రాఫిట్ ఏం రాదు. ఎస్, ఆల్మోస్ట్ 5500 ప్రాఫిట్లో కనిపిస్తున్నాము. కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 10 days మనం ప్రాఫిట్లోనే ఉన్నాం కంటిన్యూస్గానే. ఎస్, ఈటీఎఫ్లో అంతగా ఏం పడలేదు, నాకైతే 2 కనిపించాయి, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ను, ఇంకోటి స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ను. రెండిటిని ఎస్ 0.5% డౌన్లో ఉండడం వల్ల రెండింటిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎస్, రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది. ఎస్, లిమిట్ ఆర్డర్ పెట్టాను రెండును. ఆర్డర్ ఎస్ 2 ఎగ్జిక్యూట్ అయిపోయాయి, స్మాల్ క్యాప్ను హెచ్డిఎఫ్సి 250 కూడా. మన ఈరోజు ఇంట్రాడే పొజిషన్ కూడా ఎగ్జిట్ అయిపోయాను. అంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.